వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనకు జూన్ 2వ తేదీ నుంచి జోసా కౌన్సిలింగ్ ఏదైతే ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ అడ్మిషన్ కోసం నిర్వహించడం జరుగుతుంది. జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలాంటి ఫీజు అవసరం లేదు. మరి జోసా కౌన్సిలింగ్లో ఏ కేటగిరీ వాళ్ళు ఏ పర్సెంటేజ్ వరకు పాల్గొనవచ్చు. దీనిలో ఇంకొకటి కూడా రిస్ట్రిక్షన్ అంటే జోసా కౌన్సిలింగ్లో పాల్గొనడానికి మీరు జేఈ మెయిన్స్ క్వాలిఫై అయినా కాకుండా పాల్గొనవచ్చు. కానీ సేఫ్ స్కోర్ గురించి ఒకసారి మనం మాట్లాడదాం. జనరల్గా ఓసీ అభ్యర్థులు ఎవరైతే 96 అబోవ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు జోసా కౌన్సిలింగ్లో సేఫ్ స్కోర్గా వారికి భావించవచ్చు. అంటే వారికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచెస్ చూసుకుంటే ఏదైనా ఒక లోయర్ ఎన్ఐటీ కానీ, ట్రిపుల్ కానీ, జీఎఫ్టీ కానీ తప్పకుండా వచ్చే అవకాశం ఉంది 96 అబోవ్ ఓసీ వాళ్ళకు. తర్వాత జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 95 అబోవ్ ఉన్న ఏదో ఒక లోయర్ కానీ, లోయర్ ఎన్ఐటీస్ కానీ, ట్రిపుల్ కానీ ఏదో ఒక బ్రాంచ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సేఫ్ స్కోర్ ఇది. అంటే దీనికంటే తక్కువ ఉన్న రావచ్చు. జస్ట్ మనం ఐడియా కోసం చెప్తున్నాం. ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకు 94 అబోవ్ ఉన్న మీకు ఏదో ఒక బ్రాంచ్ లోయర్ ఎన్ఐటీస్ కానీ, లోయర్ ట్రిపుల్ బ్రాంచ్ మంచిది వస్తుందని చెప్పలేను కానీ రావచ్చు. తర్వాత ఎస్సీ కేటగిరీకి సంబంధించి 80 అబోవ్ ఉన్న వాళ్ళకు ఏదో ఒక బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది. నేను ఇంక్లూడింగ్ జీఎఫ్టీఎస్ కూడా చెప్తూ ఉన్నాను. తర్వాత ఎస్టీ కేటగిరీ వాళ్ళకు దాదాపు 75 అబోవ్ ఉన్న ఏదో ఒక లోయర్ ఎన్ఐటీ, ట్రిపుల్ జీఎఫ్టీఏలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇది రాకపోయినా మళ్ళీ సీసాప్లో కూడా మనం ప్రయత్నం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.